సార్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. రాజధానికి సంబంధించి, అమరావతికి సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేయడం, ఈరోజు పార్లమెంట్కి వెళ్ళడం, అక్కడ చర్చ జరుగుతూ ఉండడం, ఈ నేపథ్యంలోనే ఆయన ప్రెస్ మీట్. ఏం చెప్తారు? ప్లాన్ బి గురించి కూడా మాట్లాడారు. ఓవరాల్గా మీరు ఏమంటారు? అమరావతి రాజధానికి సంబంధించి తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఒక రకంగా అఫెన్స్ లో ఉండాల్సినటువంటి కూటమి ప్రభుత్వం కొంత డిఫెన్స్ లో పడే పరిస్థితి వచ్చింది. కారణాలు ఏమైనా 2024 ఫలితాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రాజధానుల కాన్సెప్ట్ కావచ్చు, భారీ ఎత్తున ఓటమి పాలవడం కావచ్చు, 3 రాజధానులు కూడా కొత్తగా విశాఖపట్నం, కర్నూలు మెన్షన్ చేసిన ఆ 2 చోట్ల కూడా భారీ ఓటమి, ఈ ముందెన్నడూ లేని ఓటమి వైసీపీ పొంది ఉన్న నేపథ్యంలో రాజధాని పైన జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడడానికి కొంత టైం తీసుకోవాల్సిన పరిస్థితి. టైం పట్టుండేది కూటమి ప్రభుత్వం కానీ ఇట్లాంటి తప్పులు చేయకుండా ఉండేది. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా అఫెన్స్ లో మాట్లాడగలిగినారంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సమాచారం ఒకటైతే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు. నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? సాధారణంగా అయితే పెట్టుండేవారు. మీరు అవకాశం ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం కావడమే అవసరం లేదు, అంటే రాజధానిగా అమరావతి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం పంపించడాన్ని నేను తప్పట్టను. ప్రత్యేకంగా దానికి ఒక అసెంబ్లీ తీర్మానం, దానికి ఒక రోజంతా చర్చ, ఆ చర్చలో మొత్తం జగన్నామ స్మరణ, జగన్ని తిట్టడం వల్ల ఇప్పుడు ఆయన అన్నిటికీ సమాధానం చెప్పుకునే స్కోప్ వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళలేదు. ఇప్పుడు మీ పార్టీకి మీరు కేబినెట్ ఆమోదించి రాజధానిగా అమరావతి యాక్సెప్ట్ చేయమని యాక్సెప్ట్ మీన్స్ గుర్తించమని, అంగీకరించమని కాదు, గుర్తించమని. కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి కదా, అది గుర్తించడం సాంకేతిక అంశం. రికగ్నైజ్ చేయడం మేము ఇది అని, అట్లాంటి దానికి సాధారణంగా పంపించేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి లేదు. మీరు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం చేశారు, దాని తీర్మానం చేసి దాని చుట్టూ అమరావతిలో ఏం చేద్దామని ఆలోచించారంటే, అమరావతిని జగన్ ఏం చేశాడో చర్చకు పెట్టారు, మీరేం చేస్తారో చర్చ పెట్టాల. ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే అమరావతి పైన మేమేం చేయబోతాం అద్భుతాలు అని చెప్పుకుంటే ఒక రకంగా ఉండేది. కానీ జగన్ ఏమి చేసేసినాడు రాజధానికనే ఈ యాంగిల్ వచ్చి చర్చ పెట్టేశారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీలాంటి జర్నలిస్ట్ కూడా ఎవరు నాకు కూర్చున్నా క్వశ్చన్ చేయలేరు. మీరు ఎందుకు మాట్లాడతారండి అసెంబ్లీకి పోని వ్యక్తి అంటే, నేను అసెంబ్లీకి పోలేదు, నా గురించి ఆయన ఎందుకు మాట్లాడి నేను అంటాడు. కాబట్టి జగన్ గారు స్పందించడానికి ప్రాథమికమైనటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం సృష్టించింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు, సావధానంగా స్పందించారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ తర్వాత అనేక ప్రశ్నలు, అనేక అనుమానాలు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఇక రాజధాని అంశం ముగిసిపోయిన అధ్యయనం. ఆటోమేటిక్ గా అమరావతిలో వాళ్ళు టాప్ ప్రయారిటీ ఇస్తారు, వాళ్ళు చేసుకుంటా పోతారని జనం అంతా కన్విన్స్ అయిపోయారు. అట్లాంటి దశలో మళ్ళీ కొత్త కొత్త ప్రశ్నలు, కొత్త కొత్త ఆలోచనలు, కొత్త అనుమానాలకు తావిచ్చే పద్ధతిలో వాళ్ళు వ్యవహరించడం, జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాలు గందరగోళాన్ని దారితీస్తాయి. సో మళ్ళీ కన్ఫ్యూజన్లోకి జగన్మోహన్ రెడ్డి గారు నెట్టారని అనుకోవచ్చు. 1 by 1 మనం మాట్లాడుకుందాం. ఇందులో ఆద్యంతం ఆసక్తికరంగా మారింది ఏంటంటే ప్లాన్ బి గురించి. సరే, ప్లాన్ ఏ అమరావతి రాజధాని అంటున్నారు, మరి ప్లాన్ బి చూస్తే మచిలీపట్నం నుంచి గుంటూరు మధ్య, సో ఆ స్ట్రెచ్ అంతా కూడా డెవలప్ చేస్తే రాజధానిగా మారిస్తే బాగుంటుంది అనే ఆలోచనను తీసుకొచ్చారు. ఎక్కడంటే చంద్రబాబు నాయుడు గారు రాజధాని పైన తీర్మానం, రాజధాని అమరావతి ఎంపిక దగ్గర నుంచి ఈ రోజు దాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి అనే దశ వరకు ప్రతిదీ అనుమానాలు, అపోహలు, కొత్త కొత్త ఆలోచనలకు తావిచ్చేట్టుగా ఉన్నాయి. ఉదాహరణకు యాజ్ పర్ బైఫర్కేషన్ యాక్ట్ ఏం చెప్తుంది? శివరామకృష్ణన్ కమిటీ కేంద్రానికి నివేదిక ఇవ్వాలి, రాజధాని ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలని. ఎంపిక, రాజధాని ఎంపికకు ప్రపోజల్స్ అదేం నిర్ణయించింది. కేంద్రం రాష్ట్రానికి ఒక సలహా ఇవ్వాలి, ఆ కమిటీ సిఫార్సును ఆధారం చేసుకొని. కమిటీ సిఫార్సుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫైనల్ డెసిషన్ తీసుకోవచ్చు. శివరామకృష్ణ చెప్పింది వినాలని రూల్ లేదు, ఒక అడ్వైజ్ మాత్రమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్పింది? ఈ రోజు శివరామకృష్ణ కమిటీ ఢిల్లీ వాళ్ళకి రిపోర్ట్ ఇస్తే రేపు అసెంబ్లీలో చర్చ పెట్టేసింది, తీర్మానం పెట్టేసింది. అంటే ఢిల్లీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు స్టడీ చేయాలి, ఆంధ్రప్రదేశ్ కేంద్రం ఏమి చేయాలో చెప్పాలి. ఈ చెప్పక ముందు కూడా ఈ రోజు కేంద్రానికి నివేదిక ఇస్తే తెల్లారితో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో అనౌన్స్ చేసేసారు. అంటే అంత అడౌట్ ఎందుకు? అంటే శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సు మేరకు కేంద్రం ఏమన్నా కొన్ని భిన్నమైన సలహాలు ఏమైనా ఇస్తుందా
అని భయపడ్డారా తెలియదు. కానీ కేంద్రం రాజధానిపైన శివరామకృష్ణ ఆధారంగా కానీ సలహా తీసుకొని ఉంటే శివరామకృష్ణ చాలా వరకు కేంద్రం ఏం చేయాలో కూడా చెప్పున్నాడు దాంట్లో. అప్పుడు కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణ సిఫార్సు ఆపోంటే మనకు హక్కు వచ్చుండేది. మీరు కేంద్ర శివరామకృష్ణ కమిటీ ఇవన్నీ చెప్పింది మీరు చేయండి అని కేంద్రాన్ని అడుగుండొచ్చు. ఇంకా దాంట్లో ఒక సిఫార్సు కూడా ఉంది, 15,000 చదరపు హెక్టార్లు అనుకుంటాను అటవీ భూములు డిఫారెస్టేషన్ కి ఇవ్వాలి రాజధానికి అని కూడా చెప్పున్నారు ఆ సిఫార్సులో. కాబట్టి వాళ్ళు చేశారు. మరుసటి రోజు తీర్మానం ఏమని పెట్టారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం ఈ చర్చ ఎందుకు పెట్టాడు తెలుసా? చంద్రబాబు గారు 2014లో అమరావతి పైన తీర్మానాన్ని జగన్ ఆమోదించాడంటారు. జగన్ ఆమోదించలేదు, మీరు పెట్టలేదు. అసలు అమరావతి రాజధాని తీర్మానం ఫస్ట్ టైం నిన్న పెట్టారు. 2014 నుంచి 19 వరకు అమరావతి రాజధాని పైన చర్చే తప్ప తీర్మానం పెట్టలేదు. ఏమని తీర్మానం పెట్టారు తెలుసా? 2014లో చంద్రబాబు గారు పాత లింకులు చూడండి ఏం చెప్పాడో తెలుసా? విజయవాడ సరౌండింగ్ లో అరౌండ్ విజయవాడ చుట్టూ రాజధాని ఉంటుందని చెప్పేశాడు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేసి ఏం చెప్పాడు? రాజధాని ఏడన పెట్టుకోండి కానీ ప్రభుత్వ భూమి 30,000 ఎకరాలు ఉండాలని చెప్పాడు. ఏడన పెట్టుకోండి ఆయన ఎందుకు అనగలిగినాడు? మీరు విజయవాడ చుట్టూ అని అన్నారు, సరౌండింగ్ విజయవాడ అని అన్నారు. విజయవాడ సరౌండింగ్ అంటే విజయవాడ నుంచి మచిలీపట్నం, విజయవాడ నుంచి గుంటూరు, విజయవాడ నుంచి అమరావతి సినిమా కథలాగా తయారైంది. ఎక్కడా పెట్టుకోవచ్చని అర్థం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ తీసుకున్నారు. చంద్రబాబు గారు విజయవాడ చుట్టూ అన్నారు కదా, విజయవాడ చుట్టూ మచిలీపట్నం గడు ఉంది కదా, అమరావతి గడు. అమరావతి తప్ప అందరూ అన్ని ఊహించుకున్నారు ప్రజలు. ఎందుకంటే విజయవాడ కానుకొని గుంటూరు ఉంటుంది, మంగళగిరి ఉంటుంది, అటు మచిలీపట్నం ఉంటుంది. అటు ప్రభుత్వ భూమి కూడా భారీ ఎత్తున ఏదో ఉన్నట్టుంది, ఒక 30,000-40,000 ఎకరాలు ఉన్నట్టుంది. సో ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వమే విజయవాడ అరౌండింగ్ అని ఎందుకు చెప్పాలి? కొంచెం ఓపిక్ గా స్టడీ చేసి వెలగపూడి కేంద్రంగా అమరావతి పేరుతో కొత్త రాజధాని నిర్మాణం మనం చేస్తాం తీర్మానం పెట్టినచ్చు కదా ఒక 4 రోజుల తర్వాత. అంటే హడావుడిగా చేసినటువంటి తీర్మానం, వేగ్ గా చేశారు తీర్మానం. జగన్మోహన్ రెడ్డి గారు చాలా జనరల్ గా చెప్పేశాడు. ఏమని? మీరు ఏడన పెట్టుకోండి పదం ఎందుకు వాడాడు? మీరు స్పెసిఫిక్ గా విజయవాడ, స్పెసిఫిక్ గా మంగళగిరి, స్పెసిఫిక్ గా మచిలీపట్నం, స్పెసిఫిక్ గా అమరావతి అని చెప్పుంటే ఆయన అభిప్రాయం కమిటీ అయ్యేదానికి అవకాశం ఉండేది. మీరు జనరలైజ్ చేసి చుట్టూ అన్నారు, చుట్టూ ఏడన పెట్టుకోండి కానీ 30,000 ఎకరాల ప్రభుత్వం ఉందని చెప్పాడు. ఇప్పుడు నేను ఆ రోజు చెప్పాను కదా, చుట్టూ ఏడన పెట్టుకోమంటే మచిలీపట్నంలో 30,000 ఎకరాలు ఉన్నాయని అంటాడు ఇప్పుడు ఆయన. కాబట్టి తీర్మానం మొదటి నుంచి కూడా ఈ గందరగోళం అనేది ఈ పరిస్థితికి దారితీస్తాం. ఇప్పుడు